అసలు పానీ మాత్రం చాలా బాగుంది. సో మనం ఫస్ట్ గమనించాల్సింది ఇదే అనమాట. పానీ అనేది మాక్సిమం ట్రాన్స్పరెంట్ గా ఉంది. యాక్చువల్లీ మనం వేరే దగ్గర ఎక్కడ పానీ చూసుకున్నా కూడా మనకి ఎలా ఉంటుంది అంటే గ్రీన్ గా కానీ వేరే కలర్స్ లో ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే పానీ ట్రాన్స్పరెంట్. హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. అండ్ ఈ రోజు అయితే మనం మన తిరుచానూరు దగ్గరలో ఉన్న అమృత బంగార్పేట్ చాట్స్ అనే దగ్గరికి వచ్చాం. అండ్ చాలా కాలం తర్వాత మళ్ళీ మనం అయితే ఒక ఫుడ్ రివ్యూ చేస్తున్నాం. అండ్ యాక్చువల్లీ నాకు దీనిలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే పానీ చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. ఈవెన్ మనం ఎక్కడ పానీపూరిలో పానీ తీసుకున్నా గ్రీన్ అలా కలర్ కనిపిస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే ట్రాన్స్పరెంట్ ఉంటుంది. అది ఎలా ఉంటుందో ఏమో కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది అనమాట. సో ఇంకెందుకు ఆలోచన, ఒకసారి టేస్ట్ చేద్దాం. సో గైస్, మనం లొకేషన్ అడ్వాంటేజెస్ చూసుకుంటే ఇక్కడ నా బైక్ ఉంది కదా. సో ఇది వచ్చేసి మనకి శిల్పారామం ఉంది కదా. శిల్పారామం దగ్గర నుండి ఎక్దమ్ ఫ్రంట్ తిరుచానూరు వెళ్లే వైపు రావాలన్నమాట. సో అక్కడ ఫ్లైఓవర్ ఉంటుంది, దానికి ముందరే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇదే అనమాట. సో పానీ చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. అండ్ లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా వీడియో తీయాలనుకున్నాను. అండ్ తిరుపతిలో అయితే నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం, ఇంత కొత్తగా ఉంది. బెంగళూరు దగ్గర అనమాట బంగార్పేట అనేది. సో అక్కడ పానీపూరి టేస్ట్ ఇక్కడ ఉందన్నమాట మన తిరుపతిలో. సో అందుకోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. సమ్వాట్ స్పెషల్ ఉంటేనే కదా మనం వీడియో చేస్తాం. సో వెళ్ళి ఒకసారి పానీపూరి తిని టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తా. ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూసుకోవచ్చు మెనూ అయితే ఉంది అమృత బంగార్పేట్ చాట్స్ అనేసి. సో మనం ఇక్కడ ఫస్ట్ నుంచి చూసుకోవచ్చు పానీపూరి, బంగార్పేట్ పానీపూరి స్పెషల్ అంట. అండ్ మసాలా పూరి, బేల్పూరి, స్పెషల్ బేల్పూరి, అండ్ నిప్పట్ మసాలా, దహీపూరి, అండ్ సాగుపూరి, కురుకురే మసాలా, 2-in-1 మిక్చర్ మసాలా. సో ఇలాంటివన్నీ డిఫరెంట్ గా ఉన్నాయి. అండ్ ఇక్కడికి వచ్చేసి మనం చూసుకోవచ్చు కూల్ డ్రింక్ మసాలా అంట, కుకుంబర్ స్లైస్, టొమాటో స్లైస్, అండ్ దహీ కాంగ్రెట్స్, అండ్ బన్ మసాలా, క్రేజీ మసాలా, ఇవన్నీ కొత్తగా ఉన్నాయి అసలు పేర్లు అయితే. సో తిరుపతిలో ఉండే వాళ్ళైతే ఒకసారి అయితే ట్రై చేయండి. అండ్ బంగార్పేట్ స్పెషల్ చాట్స్ అయితే ఇవి. అండ్ మ్యాంగ్లూర్ మసాలా, మ్యాంగ్లూర్ దహీపూరి, అండ్ అక్కడ టేస్ట్ అయితే ఇక్కడ దొరుకుతుంది అనమాట. ఇది సడన్గా వాయిస్ చేంజ్ అయింది అనుకుంటున్నారా? ఇప్పుడు దాకా మీకు మెన్యూ చదివి వినిపించింది అయితే నాతో పాటు వచ్చిన మా ఫ్రెండ్ సోము అనమాట. బంగార్పేట్ బెంగళూరు దగ్గర. సో ఆ టేస్టే ఇక్కడ మనకి తెలుస్తుంది. సో అసలు పానీ మాత్రం చాలా బాగుంది. సో మనం ఫస్ట్ గమనించాల్సింది ఇదే అనమాట. పానీ అనేది మాక్సిమం ట్రాన్స్పరెంట్ గా ఉంది. యాక్చువల్లీ మనం వేరే దగ్గర ఎక్కడ పానీ చూసుకున్నా కూడా మనకి ఎలా ఉంటుంది అంటే గ్రీన్ గా కానీ వేరే కలర్స్ లో ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే పానీ ట్రాన్స్పరెంట్ గా. ఐ లవ్ ఇట్ అనమాట. లాస్ట్ టైం నేను కోటిలింగేశ్వర టెంపుల్కి వెళ్ళాను కాబట్టి అక్కడ చూశాను. సో ఆ తర్వాత బంగార్పేట పానీపూరి ఇక్కడ మన తిరుపతిలో చూశాను. మరి ఆ టేస్ట్ మన తిరుపతిలో ప్రజలు కూడా చూస్తే బాగుంటది కదా అనేసి ఈరోజు ఇక్కడికి వచ్చాను అనమాట. సో తిని చూద్దాం అసలు టేస్ట్ ఎలా ఉందో. నిజం చెప్తున్నా, సంథింగ్ డిఫరెంట్ టేస్ట్. అంటే అన్ని దగ్గర ఉన్నట్టు కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉంది పానీపూరి. ఎవరైనా కొత్తగా మంచిగా ఫుడ్ ట్రై చేయాలనుకున్నా ఇక్కడ వచ్చి ట్రై చేయొచ్చు. బేసిక్ గా ఏంటంటే అకౌంట్ లో పైసలు తక్కువ ఉన్నా అలాంటప్పుడు మనకు గుర్తొచ్చేది ఈ పానీపూరియే. బికాస్ కడుపు నింపేది ఇదే కాబట్టి. అండ్ బేసిక్ గా మనం ఏం లేకపోయినా ఉండగలుగుతాం కానీ వారానికి ఒకసారి పానీపూరి లేకపోతే అస్సలు ఉన్నాం. సో అదేదో కొత్తగా మంచి స్టైల్లో మంచి టేస్ట్ లో ఉండే పానీపూరి టేస్ట్ చేయాలనేది నా ఉద్దేశం అనమాట. సో అది ఈ వీడియోలో మీకు చెప్పాను. టేస్ట్ అయితే చాలా అదిరిపోయింది అనమాట. ఒకసారి ట్రై చేయండి. మన తిరుచానూరు దగ్గరలో ఉంది, బ్రిడ్జ్ దగ్గర, ఫ్లైఓవర్ దగ్గర. అండ్ లొకేషన్ డీటెయిల్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్ లో పెడతాను. సో గైస్, ఇక్కడైతే మనకి ఇందాక చెప్పారనమాట, అది మీకు సరిగ్గా వాయిస్ వినిపిస్తుందో లేదో, చాక్లెట్ చాట్, తర్వాత గ్రేప్ చాట్, ఇలా రకరకాల చాట్స్ అన్ని ఉన్నాయంట. సో అవి కూడా ఒకసారి ట్రై చేయొచ్చు. బట్ నేనైతే ఎస్పెషల్లీ ఈ పానీపూరికి ఫ్యాన్, బంగార్పేట పానీపూరికి. సో నేను ఇది ట్రై చేస్తున్నాను. అండ్ మీ ఇష్టం వచ్చింది మీరు ట్రై చేయండి. ఇంకెందుకు ఆలస్యం, మన తిరుచానూరుకి వచ్చేయండి. తిరుపతిలో ఎవరున్నా కూడా చాలా టేస్ట్ మాత్రం బీభత్సం అదిరిపోయింది. సో మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. సో ఇలాంటి చిన్న ఫుడ్ రివ్యూస్, మంచి వీడియోస్ మీకు కావాలంటే ఒక నిమిషం తినేసి మాట్లాడండి. మంచి వీడియోస్ మీకు కావాలంటే మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అదనమాట, నేనైతే పబ్లిక్ లో ఇలా సిక్కు తరం ఏం లేకుండా వీడియో చేస్తాను మీకోసమే కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఈ వీడియో. అండ్ ఈ వీడియోకి అయితే అంతే గైస్. నెక్స్ట్ వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ ఫుడ్ రివ్యూతో మిమ్మల్ని అందరినీ మళ్ళీ కలుస్తాను.
మరొకసారి చెప్తున్నాను, మీరైతే మన వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలంటే ఖచ్చితంగా లైక్ చేయండి. షార్ట్ అండ్ స్వీట్ గా మంచి ఫుడ్స్ ఎక్కడెక్కడ దొరుకుతాయి ఏంటి అనేది మన తిరుపతిలో నేనైతే వీడియోస్ రూపంలో పెడతాను. చాలా మంది సబ్స్క్రైబర్స్ అయితే అదే చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు, కాబట్టి అదే చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.